జస్ట్ ఇంకా 4 రోజుల్లోనే ఉంది కదా, ఇప్పుడు ఎన్నికలు అయితే ముగిసిపోయినాయి. ప్రధాన పార్టీలు అందరూ అసలు ఎదురు చూస్తున్నారు గెలిపోవటంలో జగన్ కూటమి అని చెప్పేసి. ఎలా ఉండబోతుంది అసలు, ఎవరు గెలుస్తారని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? మేము జగనే ప్రభుత్వం స్థాపిస్తాడని అనుకుంటున్నాం. జగన్ దాదాపు 120 నుంచి 130 ఎమ్మెల్యే సీట్లు సంపాదించుకొని 9వ తారీఖు ప్రమాణ స్వీకారం వైజాగ్లో చేస్తాడని గట్టిగా నమ్ముతున్నాం. మరి జగన్ అయిపోయింది, ఓడిపోతున్నాడు, గెలవలేడు, లండన్ వెళ్ళాడు, పారిపోయాడని చెప్పేసి అంటున్నారు కదా తెలుగుదేశం వాళ్ళు. ఎందుకు ఇవాళ వచ్చాడు కదా లండన్ నుంచి, అన్నీ మా భూత కల్పన, వాళ్ళ మీద బురద చాలడం తప్పక వాళ్ళు అని ఒక్కటి నిజం చెప్పరు, అన్నీ అబద్ధాలే. వైసీపీ మీద బురద చల్లే కూతలే కానీ తెలుగుదేశం వాళ్ళకి రెండో పనే లేదు. మరి 139 130 సీట్లతో అలా మేము కూటమి ఫామ్ చేస్తుంది గవర్నమెంట్ అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు కదా. వాళ్ళకి 30 వస్తేనే గొప్ప సంగతి. 30 సీట్లు ఎన్డీఏకి వస్తే గొప్ప సంగతి. మొన్నటిదాకా మైనార్టీలకి ఎక్కువగా జగన్ కళ్ళే ఉన్నారు. పైపెచ్చు బీజేపీని కలుపుకున్నాడు. బీజేపీని అంతకుముందు ఏం కూర్చాడు, భార్యనే ఏలనాడు, ప్రధానమంత్రి దేశాన్ని ఏమి వెళ్తాడని కూర్చాడు చంద్రబాబు నాయుడు. కానీ ఈరోజు మళ్ళీ అదే మోడీ దగ్గరికి పోయి కాళ్ళు పట్టుకొని కేసులు గుండా మళ్ళీ జైల్లో వేస్తారేమని సెంట్రల్ గవర్నమెంట్ ఆయన కాళ్ళు పట్టుకొని మళ్ళీ పొత్తుకు ఎన్డీఏ పొత్తుకు దేకొచ్చుకున్నాడు. కానీ బీజేపీ పొరుగు కూడా ఇది పోయింది ఈ రాష్ట్రంలో. అంతకుముందు కొద్దిగా గొప్ప ఉంది. ఆ పురంధేశ్వరి చంద్రబాబు ఇద్దరు కలిసి బీజేపీని కూడా నాశనం చేశారు. చివరికి బీజేపీ కూడా చెప్పుకునే స్థితి అసలు లేదు. కానీ బాబాయ్ గారు, గెలిచేది ఇప్పుడు ఏపీలో కూటమేనా, గెలవబోతున్నాం అని చెప్పేసి అమిత్ షా అంటున్నాడు. అమిత్ షా గెలిచేది కూటమినట్టు వాళ్ళు ఎన్డీఏలో ఉండారు కాబట్టి కుయ్యాలుగా. ఇప్పుడు ఎన్డీఏలో వాళ్ళు పొత్తుతోటి ఉన్నారు. వాళ్ళ యొక్క మరి ఎన్డీఏలో ఉన్నాడు, కూటమి గెలిచిద్ది అన్నాడు. వాళ్ళు మేనిఫెస్టోలో మరి మాకు సంబంధం లేదని బీజేపీ వాళ్ళు పక్కకి దేనికి దొరికారు? మరి ముగ్గురు కలిసి మేనిఫెస్టో ఇస్తే జనం నమ్ముతారు. కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు మేనిఫెస్టో ఫోటోలు వేయించుకొని వీళ్ళ ఫోటోలు మాకు వద్దని చెప్పి చెయ్యి పబ్లిక్ డయాస్ మీద అంటే జనం ఎలా నమ్ముతారు? చేసే పనులు క్షుణ్ణంగా చెప్పాలా. జగన్ చేసే మొత్తం చెప్పాడు నవరత్నాలని. నవరత్నాల్లో 99% చేశాడు.